పూర్వకాలంలో ఒకరోజు ఇంద్రుడు ఒక ఋషి దర్శనానికి వెళ్ళి తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ ఉంటాడు. ఎవరు ఆ ఋషి అంటే గొప్ప వినాయక భక్తుడనమాట. అయితే అలా ఇంద్రుడు వెళుతూ ఉన్నప్పుడు సురసేనుడు రాజ్యాన్ని దాటుతూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో పాపాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఈ ఇంద్రుడి విమానాన్ని చూడగానే అది ఆగిపోయి భూమి మీదకి దిగుతుంది, కదలదు. అప్పుడు ఆ దేశపు రాజు సురసేనుడు ఈ అద్భుతమైన వెలుగును చూసి బయటకు వచ్చి గబగబా అక్కడ ఉన్నటువంటి ఇంద్రుని చూసి నమస్కరించి ఎందుకు ఇక్కడ ఆగారు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, నీ దేశంలో అధికంగా పాపాలు చేసిన ఒక వ్యక్తి చూడటం వల్లనే ఇలా జరిగింది అని అంటాడు. అప్పుడు రాజు, మరి ఎప్పుడు బయలుదేరుతారు అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, ఏమీ లేదు, ఈరోజు పంచమి, నిన్న చతుర్థి. ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉన్నారో వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని నాకు ఇచ్చినట్లయితే నేను వెళ్ళిపోతాను, ఈ విమానం కదులుతుంది అని అంటాడు. అప్పుడు రాజు సైనికుల్ని పిలిచి ఈ రాజ్యం అంతా వెతకండి, ఎవరైతే ఉపవాసం ఉన్నారో చతుర్థి రోజున వాళ్ళని తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు సైనికులు రాజ్యం అంతా వెతుకుతుంటారు, కానీ ఒక్కళ్ళు దొరకరు. అప్పుడు అదే సమయంలో ఏమవుతుంది అంటే గణేష్ దూతలు ఒక స్త్రీ మృతదేహాన్ని తీసుకొని వెళుతూ ఉంటారు. అప్పుడు అది చూసి అక్కడికి వెళ్ళి సైనికులు గణేష్ దూతల్ని అడుగుతారు, ఈమె పాపాత్మురాలు కదా, ఎందుకు తీసుకువెళుతున్నారు అని. అప్పుడు వాళ్ళు అంటారు, ఈమె తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది, తెలియకుండానే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత కొంచెం భుజించింది, అందుకే పుణ్యం వచ్చింది ఈమెకి అని చెప్తారు. అంతేకాదు, ఎవరైనా సంకటహర చతుర్థి రోజున పగలంతా ఉపవాసం ఉండి పూజలు చేసి రాత్రి చంద్రోదయం తర్వాత భుజించినట్లయితే వాళ్ళకి పుణ్యం వస్తుంది, గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళతారు అని చెప్తారనమాట. అయితే సైనికులు అంటారు, ఈ స్త్రీ మృతదేహం మాకు కావాలి, ఈమె చేసిన పుణ్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడి విమానం బయలుదేరుతుంది అని. కానీ అందుకు ఒప్పుకోరు గణేష్ దూతలు. సైనికులు చాలా వేడుకుంటారు. అయితే అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటి అంటే ఆ స్త్రీ మృతదేహంపై వీచిన గాలి అలా వెళ్ళి ఇంద్రుడు ఆగిన విమానం దగ్గరికి వెళ్ళి విస్ఫోటనం చెందగానే ఆ విమానం బయలుదేరుతుంది. ఆమె పుణ్యం చేసుకుంది కాబట్టి ఆ దేహాన్ని తాకినటువంటి గాలి సైతం పుణ్యం పొందింది. అందువలన ఇంద్రుడి విమానం బయలుదేరింది. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఆ రోజున ఉపవాసం ఉండి పూజలు చేస్తే అంత పుణ్యం వస్తుంది అని. కావున వినాయక భక్తులంతా కూడా ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారు అని చెప్తారు. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు